లగచర్లలో అధికారులపై దాడి జరిగిందని గిరిజనులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని బంజారా నాయకుడు శంకర్ నాయక్ ఆరోపించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తనపై దాడి జరగలేదని స్వయంగా కలెక్టరే చెప్పాడని, పోలీసులు రాత్రి సమయాల్లో వెళ్లి గిరిజనులను అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. గిరిజనుల ఓట్లతో గెలిచిన గిరిజనులపై అరెస్టు చేయడం సిగ్గుచేటైన విషయమన్నారు. ఇక ఫార్మా కంపెనీ పేరుతో గిరిజనులకు ఉన్న కొద్దిపాటి భూమిని లాక్కోవాలని ప్రభుత్వం చూస్తుందని, ఇక ఎట్టి పరిస్థితుల్లో భూములను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం బంజారా సోదరుల తరపున మన రాష్ట్రంలో కోడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామాల గిరిజనులపై చేస్తున్న అరచకలను ఖండిస్తూ మా బంజారా సోదరులపై గత 6-7 నెలల నుంచి వాళ్ళకు వేధిస్తూ మన తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళకు వేధిస్తూ వాళ్ళకు ఉన్నదే 2 ఎకరాల 3 ఎకరాల భూములను అక్కడ ఫార్మా పేరుతో అక్కడ కంపెనీ పెడదామనే పేరుతో గిరిజనులను వేధిస్తున్న సందర్భంగా, అట్లనే అదేవిధంగా వాళ్ళను ఏదో కిరీటకంగా దాడి చేసి వాళ్ళపై అర్ధరాత్రి చూడకుండా అరెస్టులు చేయడము అది శోచనీయం. మా బంజారా సోదరులతోటి పాలనలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇటువంటి అరచకలు చేయడము మా గిరిజన సోదరులకు ఎంతో మోసం చేసినట్టుగా మేము భావిస్తూ, వాళ్ళకైతే ఏదైతే అర్ధరాత్రి అరెస్ట్ చేసిరో వాళ్లకు ముక్త కంఠంతో వాళ్ళపై ఏ కేసు లేకుండా విడుదల చేయాలని